गोष्पदी गोष्पदीकृतवारासिं मसकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे नीलात्मजम् अञ्जनानन्दनं वीरं जानकी शोकनाशनं कपीसमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम् कबलीकृतमार्ताण्डम् गोष्पदीकृतसागरम् तृणीकृतदशग्रीवम् आञ्जनेयं नमाम्यहम् उल्लङ्घ्य सिन्धोः सलिलं सलीलं यशोकवह्निं जनकात्मजाय आदाय तेनैव ददाह लङ्काम् नमामि तं प्राञ्जलिराञ्जनेयम् आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनम् यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिम् बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि तमस्मिन् कार्यनिर्योगे प्रमाणं हरिसत्तमा हनुमान् यत्नमास्थाय दुःखक्षयकरो भव श्रीजानकी शोकहर्ता हरिमर्कटमर्कटः लक्ष्मणप्राणदाता च पायान्मां रामकिङ्करः बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत् दूरीकृतसीतार्तिः प्रकटीकृतरामवैभवस्फूर्तिः दारितदशमुखकीर्तिः पुरतो मम भातु हनुमतो मूर्तिः। భూయాత్. అయిందమ్మా. అలా అలా మనము ఇప్పుడు వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో 13వ సర్గలో ఉన్నాము. హనుమంతుడు ఆ సముద్రాన్ని దాటి రావణాంతపురానికి వచ్చి అంతా మొత్తం రావణాంతపురం అంతా కూడా వెతికి ఎక్కడ సీత కనపడక అంగుళం అంగుళం వెతికి, ఒక్కసారి వెతికి, 2 సార్లు వెతికి, 3 సార్లు వెతికి, అంగుళం అంగుళము కింద నేలలో ఉన్న భూగృహాల దగ్గర నుంచి అన్ని వెతికి, క్రీడా చివరికి క్రీడా గృహాలతో కూడా వెతికి అన్ని వెతికినా ఎక్కడా సీతాదేవి కనిపించలేదు. నాకు ఆ రావణాంతపురం ఓ, ప్రాకారం ఎక్కి కూర్చున్నాడు. అక్కడ కూర్చొని తలుచుకుంటున్నాడు, ఏం చెయ్యాలి ఇప్పుడు. నే- సీత ఎంత వెతికినా సీత ఆ, కనపడలేదు. ఎన్నిసార్లు చూశాను, 1 సారి 2 సార్లు 3 సార్లు చూసినా కనపడలేదు. అంగుళం అంగుళం గాలించి వేసినా సరే ఆ సుముఖి అయినటువంటి సీతాదేవి కనపడలేదు. నేను ఆ స్త్రీలందరినీ చూశాను, పాపం అయితే నాకు అంటదులే, ఎంచేత అంటే నేను నా మనస్సుని అక్కడ లగ్నం చెయ్యలేదు కాబట్టి అనుకున్నాడు. సీతాదేవి మండోదరిని చూసి పొరబడ్డానే అనుకున్నాడు. ఇప్పుడు ఇంకా సీతాదేవి దొరకలేదు దొరకలేదు అని నేను వెనక్కి తిరిగి అక్కడికి వెళ్ళి చెప్తే, వాళ్ళంతా కలిసి కుష్కిందకు వెళ్ళి అక్కడ రాముడికి చెప్తే ఏ ఏం జరుగుతుంది అని ఏకరువు పెట్టుకున్నాడు రాముడు వెనకాలే
లక్ష్మణుడు వెనకాలే భరత శత్రుఘ్నులు, వారి వెనకాలే కౌసల్య, సుమిత్ర, కైకేయిలు, ఆ వెనకే సుగ్రీవుడు, ఆ వెనకే వానరులు, ఆ వెనకే తార, రుమ, మొత్తం అసలు అంతా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ కూడా ప్రాణాలు త్యజించేస్తారు. ఎవరు కూడా రాముడు లేకపోతే ఎవరు ఉండలేరు. రాముడికి సీత కనపడలేదు అన్న వార్త ఆయనకి మరణతుల్యమైనటువంటి వార్త అది. ఏం చేయాలి ఏమిటి అని ఆయనకి ఏమి పాలుపోవటం లేదు. ఎవరన్నా అక్కడ సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారా అంటే సలహా ఇచ్చేందుకు ఎవరు లేరు. తను ఒక్కడే సముద్రాన్ని లంఘించి వచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి, ఎవరిని అడగాలి, ఎలా, నేను ఏం చెయ్యాలి, నేను ఇక్కడ గనక వెళ్ళి చెప్పాను అని అంటే మొత్తము ఇక్ష్వాకు కులం అంతా నశించిపోతుంది. అలానే వనౌకసాం నాశ చైవ, వనౌకసులందరూ కూడా, వానరులందరూ కూడా సర్వనాశనము అయిపోతారే. ఒక్క మాట సీత కనపడలేదు అన్న మాట, ఒక్క మాట సర్వానర్థాలకి కారణము అయిపోతుంది. ఏం చెయ్యాలి అనుకొని, సరే ఈ నేను అనర్థాలకు కారణం అవుతుంది కాబట్టి నేను అసలు వెళ్ళను, నేను ఇక్కడే ఉండిపోతాను. నేను ఇక్కడే ఉండిపోతే కనీసము ఆ ధర్మాత్మానం మహారథవు, ఆ గొప్ప రథికులైనటువంటి, అంటే బ- యుద్ధంలో నేర్పరులైనటువంటి ఆ ధర్మాత్ములైనటువంటి రామలక్ష్మణులు ఇద్దరు ఆశయ, హనుమంతుడు వస్తాడు, సువార్త తీసుకొని వస్తాడు అనేటటువంటి ఒక ఆశతోటి వాళ్ళు ప్రాణాలను అట్లా ధరించి ఉంటారు. ప్రాణాలను ఉగ్గబట్టుకొని హనుమంతుడు వస్తాడు, మైథిలి కనిపించింది అన్నటువంటి ఒక వార్తను తీసుకొని వస్తాడు. అంటే రాముడికి అంత నమ్మకం నా మీద ఉన్నది, నేను మంచి వార్తని తీసుకొని వస్తాననే ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పటికైనా సరే నేను వెళ్ళకపోతే ఇక్కడే ఉండిపోతాను నేను, ఎప్పటికీ ఆయన అలా ఎదురు చూస్తూనే ఉంటాడు అనుకుని ఇహ అక్కడే ఉండిపోవడానికి నిశ్చయించుకున్నాడు. వెళ్ళొద్దు, వెళ్తే గనక అందరికి అందరు ఇలా సర్వ అనర్థాలకి మూల కారణము అయిపోతుంది, నేను తిరిగి వెళ్ళటం అనేది అనుకున్నాడు. మరి ఇక్కడ ఏం చేస్తూ ఎంత వెతికినా సీతాదేవి కనపడలేదు. ఇంకా ఏం చేస్తూ నువ్వు ఇక్కడ ఈ లంకలో ఆ కాలాన్ని గడపదలుచుకున్నావు, ఎలా కాలాన్ని గడపదలుచుకున్నావు అంటే తనకి తనే చెప్పుకుంటూ ఉన్నాడు, ఇలా ఇలా గడుపుతాను అనుకొని. హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్ర వానప్రస్థ భవిష్యామి అదృష్ట్వా జనకాత్మజం. అదృష్ట్వా జనకాత్మజం, ఆ జనకాత్మజను, జనకుని కూతురైనటువంటి సీతను అదృష్ట్వా, ఆమెను చూడలేక, అంటే ఆమెను కనుగొన లేక, ఆమెను దర్శించ లేక, ఆమె ఎక్కడ ఉన్నదో తెలియలేక, కానరాక వానప్రస్థ భవిష్యామి, నేనిహ వానప్రస్థుడను అయిపోతాను. కాకపోతే ఆయన బ్రహ్మచారి కాబట్టి ఆయనకి వానప్రస్థుడు అవడానికి అవకాశము లేదు. అది మూడవ ఆశ్రమము. బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసాశ్రమము. ఇలా ఒకటి అయిన తర్వాత రెండోది, రెండోది అయిన తర్వాత మూడోది, మూడోది అయిన తర్వాత నాలుగోది. సరాసరి నేను మూడో దానిలోకి వెళ్ళిపోతాను అంటే అది సాధ్యమైనటువంటి విషయం కాదు, అది సరైనటువంటి నియమము ఊ, కాదు. అయినా సరే అంటే ఆయనకు ఉన్నటువంటి దిగులు మనస్సులో ఏం చేయాలో పాలుపోక, ఎటువంటి, మనకి కూడా ఇప్పుడు ఒక కార్యం ఏదన్నా నిర్వహించుకోవాలి అనుకుంటే అది సరిగ్గా అయ్యిందా, సరే సరే అది సరిగా మనం ఊహించిన విధంగా అది కనుక జరగకపోతే మనస్సు పరిపరి విధాల ఆ పోతూ ఉంటుంది. మనం ఊహిస్తాం ఇది ఇంత సునాయాసంగా ఇలా చేయగలము అని, కానీ అది అలా అంత తేలికగా అవ్వదు. తేలికగా అవ్వకపోయిన తర్వాత ఎన్నో ఆలోచనలు మనసులో ఆ ఉద్భవిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కూడా హనుమంతుడు చాలా తేలికగా సీతను కనుగొనగలను అనుకున్నాడు, కానీ అది సాధ్యం కాలేదు. ఇప్పుడు ఇంకా ఆలోచిస్తున్నాడు ఏం చేయాలని. వానప్రస్థ భవిష్యామి, నేను వానప్రస్థుడని అయిపోతాను. వానప్రస్థుడని అయిపోయి హస్తాదాన ముఖాదాన, హస్తాదాన ముఖాదాన, హస్తానికి చేతులకి
చేతికి ఏది దొరికితే అది తింటూ, ముఖాదాన, నోట్లో ఏది పడితే అది తింటూ, ఆ చేతులకు ఏది లభిస్తే అది, ముఖానికి తినటానికి ఏది దొరికితే ఆ, అంటే వాటికి కొన్నిసార్లు చేతులు కూడా పట్టుకొని ఊగులాడుతూ ఆ ద్రాక్ష పళ్ళు ఏవో తినాల్సి వస్తుంది కదా. అలా ముఖానికి నా నోట్లోకి ఏది పడితే అది తింటూ, వృక్షమూలిక నియత, వృక్షమూలిక, వృక్షమూలాలన్నీ తింటూ, కందమూలాలు అలాంటివన్నీ కూడా ఆ తింటూ, నియత, నియమవ్రతుడనై, నియమాలను పాటిస్తూ, అంటే నా కోసంకి నేను ఒక వంట చేసుకోవడము, లేదా కొన్ని కూరగాయలు కొనుక్కొచ్చుకోవడము, అవన్నీ కూర్చొని వంట చేసుకొని అవన్నీ తింటే పక్వమైన ఆ, ఆ, పాకము చేయబడినటువంటి వంట చేయబడినటువంటివి, అలాంటివన్నీ ఆహార పదార్థాలన్నీ తీసుకోను. ఏదో దొరికిందేదో, చేతికి చేతికి అందిందేదో, నోటికి అందిందేదో, ఆ వృక్షమూలకి ఆ ఆ, కందమూలాలు, ఆ చెట్లు ఇచ్చేటటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉందో అవే తింటూ, నియత వానప్రస్థ భవిష్యామి. నియత, నేను నియమం పాటిస్తూ, అన్ని అన్ని అంటే తపస్సు చేసుకుంటూ, వానప్రస్థ భవిష్యామి, వానప్రస్థుడను అవుతాను అన్నాడు. ఇది ఒక ఆలోచన. ఆయన మనస్సు పరిపరి విధాల పోతున్నది. ఒక ఆలోచన కాదు. ఆ, ఈ రకరకాలైనటువంటి ఆ, ఆలోచనలు. సాగరానూపజే దేశే బహుమూల ఫలోదకే చితాం కృత్వా ప్రవేక్ష్యామి సమిద్ధమ సమిద్ధం అరణీసుతం. ఇంకా ఇంకాసేపటికి ఏం ఆలోచిస్తున్నాడు? వానప్రస్థము. మరి వానప్రస్థము తగినది ఆ, తగినది కాదు. వా- వా- వాన వానప్రస్థాశ్రమము మరి ఇది నేను గృహస్థునిగా జీవించలేదు కాబట్టి, బ్రహ్మచారిని కాబట్టి, వానప్రస్థం లేదు కాబట్టి, నేను మరి రెండవది ఏమి ఆల్టర్నేట్ రెండోది చేయగలను అంటే, సా సాగరానుపజే దేశే బహుమూల ఫలోదకే. సాగర అనుపజే దేశే, సాగర ఆ సముద్రం యొక్క అనూపజే, దానికి దగ్గరగా ప్రాంతంలో, దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో, సముద్రానికి దగ్గరగా, దేశే ఆ ప్రాంతంలో, ఆ సమీప ప్రాంతాల్లో, సముద్రం యొక్క సమీప ప్రాంతాల్లో, బహుమూల ఫలోదకే, వచ్చేటప్పుడు కూడా చూశాడు చాలా రకరకాలైనటువంటి చెట్లు ఉండటాలు అవి. బహుమూల ఫలోదకే, రకరకాలైనటువంటి ఫలములు, మూలములు, కందమూలాదులు, ఉదకము, నీరు, తాగడానికి మంచి నీరు, ఇవన్నీ దొరికే చోటు ఆ సముద్ర తీరానికి దగ్గరగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉంటాను అనుకున్నాడు. లేదా చితాం కృత్వా ప్రవేక్షామి సమిద్ధం అరణీసితం. అరణీసుతం సమిద్ధం, ఆ అరణీసుతమైనటువంటిది, ఆ అరణి, ఆ, నిప్పు రాజిల్లేటటువంటి ఆ సమిధలను తీసుకొని, చితాం కృత్వా ప్రవేక్ష్యామి, లేదా నేను ఒక చితిని ఏర్పరచుకొని ఆ ప్రవేశ ప్రవేక్ష్యామి, అందులో ప్రవేశిస్తాను. ఆ చితిని చేసుకొని, ఆ అగ్నిని వేల్చుకొని, ఆ సమిధలతోటి అగ్నిని అంతా కూడా వేల్చుకొని, ఆ అగ్నిని ఆ, సృష్టించి, ఆ అగ్నిలోకి, ఆ అగ్నితో ఏర్పరిచినటువంటి చితిలోనికి ప్రవేక్షామి, ప్రవేశిస్తాను. అంటే ఆ అగ్నిలో దుముకుతాను అని. లేదా అంటే ఆల్రెడీ ఎన్ని చెప్పాడు? వానప్రస్థుడు అవుతానన్నాడు, లేదా కందమూలాలు తింటూ సముద్రానికి సముద్ర తీర పరిసరాల్లో ఉంటాను అనుకున్నాడు, లేదా ఆ, అగ్ని ప్రవేశం చేస్తాను అనుకున్నాడు, లేదా ఉపవిష్టస్య వా స్యాత్ లింగినం సాధయిష్యత శరీరం భక్షయిష్యంతి వాయసాహ శ్వాపదాని చ. నా ప్రాయశ్చిత్తం కూడా ఇట్లా అగ్నిలో దుమికి చేసుకొని గనక లేకపోయినట్లయితే, ఉపవిష్టస్య వా సమ్యక్ లింగినం, నేను లింగినం, లింగినం ఇవ, లింగిన అంటే సన్యాసి, ఒక సన్యాసి వలె ఉపవిష్టస్య, నేను
ఆ కదలక మెదలక కూర్చున్నటువంటి వాడనై. అంటే ఒక తపస్సు చేసుకునేటటువంటి వాడు, ఆ సిద్ధ పురుషుడు అయినటువంటి వాడు ఆ ఆ నిరాహారంగా ఉండి ఎలా అయితే తపస్సు చేసుకుంటూ కదలక మెదలక ఉంటాడో, అట్లా సమ్యక్ ఆ, చక్కగా అతని వలె సాధయిష్యత, దానిని సాధించుతూ ఉండగా, అంటే కదలక మెదలక శరీరాన్ని బిగించేసుకొని ఒక సన్యాసి వలె అన్నాహారాలు మానేసి, నేను గనక సాధయిష్యత, నేను గనక అది సాధిస్తూ ఉంటే, అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, అభ్యాసము చేస్తూ ఉంటే, శరీరం భక్షయిష్యంతి వాయసాహ శ్వాపదాని చ. వాయసాహ కాకులు, శ్వాపదాని పశువులు, అవన్నీ జంతువులు, ఇవన్నీ కూడా శరీరం భక్షయిష్యంతి, నా శరీరాన్ని భక్షయిష్యంతి, తినివేయగలవు. అంటే కదలక మెదలక అట్లా కూర్చుంటానన్నమాట. కూర్చుంటే ఇతను చనిపోయాడు అనుకొని ఆ కాకులు, గద్దలు, శ్వాపదములు అంటే క్రూరమైనటువంటి జంతువులు, ఇవన్నీ వచ్చి నా శరీరాన్ని, అంటే నా శరీరాన్ని ఇలా నేను ఆ, చితిలో భస్మం చేసుకోలేకపోయినా, వానప్రస్థ జీవితం గడపలేకపోయినా, కనీసం నేను చెయ్యగలిగినటువంటి కార్యము, సీతాదేవిని వెదకాలి అనేటటువంటి కార్యాన్ని నేను నిర్వహించలేకపోతే, కనీసం ఈ నా శరీరము కాకులకు గ్రద్దలకు అన్నా కూడా ఆహారంగా పనికొస్తుంది కదా. నా శరీరము ఈ సీతాదేవిని వెతకడానికి పనికి రాకపోయి, ఈ వ్యర్థమైనటువంటి ఈ శరీరము ఇది ఉండడం ఎందుకు? ఈ శరీరాన్ని ఈ శరీరం కనీసం ఆ కాకులకి గద్దలకి ఆహారంగా పనికొస్తే, అది కూడా ఒక మంచే కదా అని. అంటే అలా అంటే ఆ శరీరం, తన శరీరాన్నే తను నిందించుకుంటున్నాడు, ఇదేని పని చేయలేకపోయాను కాబట్టి ఇది కనీసం వాటికన్నా ఆహారంగా అవ్వచ్చు కదా అనుకుంటున్నాడు. ఇదం ఇదమప్య ఋషిభిర్దృష్టం నిర్యాణమితి మే మతి, సమ్యక్ ఆపహ ప్రవేక్ష్యామి నచేత్ పశ్యామి జానకీం. మనము సుందరకాండ చదవక, అంటే మీరందరూ చదివే ఉండొచ్చు అనుకోండి. ఇది సుందరకాండ చదవకుండా ఉండుంటే అయితే ఆంజనేయ స్వామికి ఇటువంటి ఆలోచనలు కూడా వస్తాయి అనేది ఊహకి అందదు. అలా అలా వర్ణించాడు వాల్మీకి మహర్షి ఆంజనేయ స్వామిని. ఇంకా ఒకవేళ అలా కూడా నేను ఆ శరీరాన్ని వదిలిపెట్టదలుచుకోకపోతే, ఏ రకంగా నేను ప్రాణాలని త్యజించాలి అంటే, ఇదమపి, ఇది కూడా ఋషిభి దృష్టం, ఋషిభి ఋషులందరి చేత, అంటే మనకి ఈ శాస్త్రంలో కూడా ఈ మన ఈ శరీరము మొయ్యలేనటువంటి అవస్థ గనక ఉన్నప్పుడు, ఆ భరించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మరణాన్ని ఆహ్వానించటము అన్నది ఆత్మహత్యతో సమానం కాదు. ఏ మాత్రపు చిన్న ఆ, చిన్న అవకాశం కూడా లేదు అన్నటువంటి సమయంలో, ఏదన్నా ఒక అవమాన భారంతో ఉన్నప్పుడు కానీ, లేదా రోగ భారంతో ఉన్నప్పుడు కానీ, అనుకున్నది సాధించలేని స్థితిలో ఉన్నప్పుడు కానీ, అది చేసినప్పుడు ప్రాణ త్యాగము చేయటం అనేది అది ఆత్మహత్యగా కూడా పరిగణించలేదు. కొన్ని 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 పరిస్థితులలో అది ఆత్మహత్యగా పరిగణింపబడదు. అందుకని ఇప్పుడు ఇక్కడ హనుమంతుడు, నేను ఎన్ని చెయ్యాలని వచ్చాను, నా వలన ఏమైతున్నది, నేను వెనక్కి తిరిగి వెళ్ళి చెప్తే దానివల్ల ఇంతమంది మొత్తం ఇక్ష్వాకు కులమే నశించిపోతున్నది, వానర కులమే నశించిపోతున్నది, అంత నాశనం కన్నా నేను ఒక్కడిని ప్రాణత్యాగం చేస్తే తప్పు లేదు అని. అటువంటిది శాస్త్ర సమ్మతం కూడా అయినటువంటి విషయం. ఇదమపి ఋషిభిః దృష్టం నిర్యాణమితి మే మతి, నాకు బుద్ధికి తోస్తున్నది ఏమని అంటే, ఋషిభిః దృష్టం నిర్యాణం ఇది, ఋషుల చేత మనం వింటుంటాం కదా, వాళ్ళు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి కపాల మోక్షం పొందారు, కపాల మోక్షం చెందారు
అని గొ- పెద్ద పెద్ద వాళ్ళని గురించి, ఋషులని గురించి ఆ చెప్తూ ఉంటారు. బుద్ధుడు నిర్యాణము పొందాడు అని. అంటే ఆ సమాధి స్థితిలోకి వెళ్ళి వాళ్ళు ప్రాణాలని త్యజించాలి అని నిశ్చయించుకుని ఉన్నప్పుడు మనకి ఆ, వేమన వీళ్ళందరూ కూడా వాళ్ళు శరీరాన్ని వదిలివేయాలి అని నిర్ణయించుకున్న తరువాత ధ్యానమగ్నులై వాళ్ళు శరీరాన్ని అలా ఆ, వదిలేస్తారు. ఆ నిర్యాణం ఋషిభిహి దృష్టం, ఋషిభిహి ఋషుల చేత దృష్టం చూడబడినటువంటిది నిర్యాణం. ఇది నిర్యాణము అని ఏదైతే చెప్పి ఉన్నారు. అంటే ఆ నిర్యాణము ఎప్పుడు చెయ్యాలి, ఏది చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే దానికి ఒక శాస్త్ర విహితమైనటువంటి కర్మలు ఉన్నాయి. ఆ విధంగా నేను సమ్యక్ ఆపహ ప్రవేక్ష్యామి. సమ్యక్ చక్కగా నేను చాలా చక్కగా ఆ ఋషులందరూ చూపించినటువంటి మార్గం, ఆ ఋషులు చూపించినటువంటి మార్గం, శరీర ప్రా త్యాగము, ప్రాణ పరిత్యాగానికి ఋషులు చూపించినటువంటి మార్గం ఏదైతే ఉందో, ఆపహ ఆపహ జల ప్రవేశం ఏదైతే ఉందో, ఆ చక్కగా నేను ఆ నీళ్లలో ప్రవేశిస్తాను. ఎందుకంటే ఈ జలములు నారాయణుడితోటి సమానమని ఊహిస్తారు కాబట్టి ఆత్మహత్య ఎన్ని రకాల వాట్ల కన్నా ఆత్మహత్యకు నీటిలో మునిగి చనిపోవటము, ప్రాణత్యాగము, దేహత్యాగము చేయటము అనేది అన్నిట్లలో కూడా ఉత్తమమైనటువంటి ఉత్తమమైనటువంటి ఒక మార్గం, శరీర త్యాగ మార్గం. ఆ విధంగా నేను సమ్యక్ ఆపహ ప్రవేక్ష్యామి. నేను ఇంకా ఆ నీళ్లలో మునిగి పోతాను. నీటిలో నేను ప్రవేశిస్తాను. ఇది ఋషులందరూ చూపించినటువంటి మార్గమే. ఆ ఋషులందరూ చూపించినటువంటి శరీర త్యాగ మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం గుండానే నేను వెళ్ళి ఆ నీళ్లలో మునిగి పోతాను. ఎప్పుడు క్షమించండి మేడం, ఒక్క నిమిషం. అదే అంటే జల సమాధి అవుదామని అనుకున్నాడు, జల అంతే కదా సమాధి. మేడం? అదే జల ఆ, సమాధి చేసుకుందాం అనుకున్నాడు. ఎప్పుడు నచేత్ పశ్యామి జానకి, న ఉమ్, ఉమ్, పశ్యామి ఉమ్. జానకి. ఒకవేళ గనక జానకి న పశ్యామి, ఇంకా ఆయనకు ఆశ ఉంది జానకి ఎక్కడన్నా ఆ, కనిపిస్తుందో అని. ఇప్పుడు అంతా ఆ, వెతికాడు, అంత వెతికినా కనపడలేదు. కనబడక ఒక నిరాశలోకి వెళ్ళిపోయాడు, దుఃఖంలోకి వెళ్ళిపోయాడు. నేను ఇది చెప్తే అందరూ నశించిపోతారు అన్నాడు. దానికన్నా మించి నేనే ప్రాణత్యాగం చేసుకుంటాను అనుకున్నాడు. నేను వెళ్ళకపోతే వాళ్ళు జీవించి ఉంటారు కాస్త, కనీసం ఆశతోటన్నా కొన్నాళ్ళు బ్రతుకుతారు అనుకున్నాడు. ఇలా రకరకాలుగా ఎన్ని విధాలుగా ఆలోచనలు, ఆయన మనస్సు చంచలంగా అయిపోతూ రకరకాలైనటువంటి డెసిషన్ మేకింగ్ చేత కావటం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలనేది ఎవరు లేరు. ఎవరైనా ఉంటే పాపం అడిగుండొచ్చు, ఏం చెయ్యను ఇప్పుడు సీతాదేవి కనపడటం లేదు కదా, ఇంకెక్కడన్నా వెతకాలా అని అడిగి ఉండొచ్చు. అడగడానికి ఎవరు లేరు అక్కడ. అందుకని ఆపహ ప్రవేశించామి, నేను గనక అలా జల ప్రవేశం చేసి జల సమాధి అయిపోతాను అనుకున్నాను. అని ఈ రకంగా మేడం, ఇన్ని రక ఆ, ఇది ఒక రకంగా ఇచ్చా మరణం కదా మేడం? వాళ్ళు ఉదాహరణ. కోరుకుంటున్నారు మరణాన్ని. ఆ ఇచ్చ భీష్ముడు కూడా అదే విధంగా కోరుకున్నారు. ఇచ్చా అంటే మరణం అనేది భీష్ ఒక వరం. భీష్ముడికి ఆ, భీష్ముడికి ఇచ్ఛామరణము వాళ్ళ తండ్రి గారు ప్రసాదించాడు అది ఆయనకి. ఆ, 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 మామూలుగా మనం చాలా మంది మహర్షులను గురించి వింటాము. వాళ్ళు సమాధి పొందారు అని. వాళ్ళు అలా కూర్చొని నిరాహారంగా ఉండిపోయి వదిలిపెడతారు. ఉమ్, దాన్ని ఉమ్. కపాల మోక్షము అని కూడా అంటారు. అంటే ఆ అంటారు, అవును. గాలిని ఇక్కడ ఆ, సహస్రారంలో నుంచి వదిలేయటం, అవును, వదిలేసి అవును చేయటం. మేడం. అలాంటిది మనకి అలాంటిది అంటే ప్రాయశ్చిత్తం చేసుకునేటప్పుడు అలాంటివి ఆ చేసుకుంటారు ఆ సమాధులు. అయితే మనకి ఇప్పుడు రాజ్యాలు కోల్పోయినప్పుడు ఎంతో మంది జల సమాధులు ఆ, పొందిన వాళ్ళు ఉన్నారు, అగ్ని ప్రవేశాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఆ, ఇవన్నీ కూడా వీరమరణ యుద్ధం చేస్తున్నప్పుడు మరణం పొందితే, వీరమరణం పొందితే అది ఆత్మహత్య ఏమీ కాదు ఆ మరణం. ఇంకా అలా అన్ని మరణాలు
ఆత్మహత్యలుగా పరిగణించకూడదు. కూడదు. కొన్నిటికి కొన్నిటికి శాస్త్ర విహితము, శాస్త్ర సమ్మతము ఉన్నది. అలా ఈ విధంగా ఇన్ని రకాలుగా ఊహించాడు ఏ విధంగా చనిపోవాలి అని. కాకపోతే చిన్న ఆశ ఉంది. చేతన పశ్యామి జానకి, ఒకవేళ కనుక నేను సీతాదేవిని చూడలేకపోతే ఈ రకమైనటువంటి ఆ నిర్ణయం తీసుకుంటాను అనుకున్నాడు. అనుకొని ఇంకా అంటున్నాడు, సుజాతమూల శుభగా కీర్తి కీర్తిమాల యశస్విని ప్రభగ్న చిరరాత్రియం మమ సీతామపశ్యత. చిరరాత్రి ఇయం, ఇయం ఈ యొక్కటువంటి చిరరాత్రి, ఈ చిరరాత్రి అంటే చిరరాత్రి అంటే రాత్రి అని. ఈ రాత్రి, ఈ రాత్రి ఏ రాత్రి అయితే నేను ఆ, సముద్రాన్ని లంఘించి ఇక్కడికి వచ్చాను, సుదీర్ఘమైనటువంటి రాత్రి అంటే ఆ లంక అక్కడికి వచ్చాడు, సముద్రాన్ని ఆ, 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 దాటి లంకలోనికి ప్రవేశించి లంకిణితోటి యుద్ధం చేసి మళ్ళా అక్కడి నుంచి లంకంతా తిరిగి రావణాసురుడి భవనానికి వచ్చి అక్కడంతా తిరిగి చాలా పొద్దుపోయింది ఆయన అప్పటికి వచ్చేటప్పటికి, లంకలో చేరేటప్పటికి. అందుకనే చిరరాత్రి అన్నాడు. ఆ చిరరాత్రి అంటే చాలా దీర్ఘమైనటువంటి పొడవైనటువంటి పొద్దెక్కిన ఈ రాత్రి మమ సీతాం అపశ్యత, నేను సీతని చూడలేక సుజాత మూల, ఈ చిరరాత్రి సుజాత మూల, మొట్టమొదటగా సుజాత చాలా చక్కగా, అంటే ఆ ప్రవేశము, నా ప్రవేశము ఆ లంకలోనికి లంకిణిని వధించి రావటము, ఆ పిల్లి అంత ఆకారంలోకి మార్చుకొని అన్ని తిరగటం, ఇవంతా కూడా చాలా చక్కగా జరిగినాయి. సుజాత మూల మొదలు ఈ రాత్రి మొదలు చాలా ఉత్సాహకరంగా, చాలా శుభగా, చాలా శుభగంగా, చాలా శోభనంగా, శుభస్కరంగా మొదలయ్యింది. కీర్తిమాల యశస్విని, ఈ రాత్రి సీతను గనక కనబడి గనక ఉన్నట్లయితే ఈ రాత్రి కీర్తిమాల యశస్విని అయి ఉండేది. కీర్తినంతా పోగుపోసుకునేదిగా అయ్యేది. కీర్తులు ఆహా హనుమంతుడు వచ్చాడు, లంకలోకి దుమికాడు, సీతని వెతికాడు, సీతని తీసుకున్నాడు, సీతని కలిశాడు, ఇవన్నీ వరసగా ఒక మాలలుగా రావణాసురుణ్ణి ఎదిరించాడు, ఇలా ఒక పరంపరగా చెప్పుకునేవాడు. యశస్విని, యశోవంతమై ఉండేది ఈ చిరరాత్రి, ఈ దీర్ఘమైనటువంటి ఈ రాత్రి. ఎందుకంటే మొదలే చాలా శోభనంగా, శుభస్కరంగా మొదలు అయ్యింది. కానీ మమ సీతాం అపశ్యత, నేను సీతని అపశ్యత చూడలేక పోవడం చేత, సీత కానరాక ప్రభగ్న, ఇది భగ్నమైపోయింది. అంత చక్కగా, చాలా చక్కగా, అందంగా, శుభస్కరంగా, శోభనకరంగా, కీర్తిప్రదంగా, యశస్కరంగా మొదలైనటువంటి ఈ రాత్రి సీత దొరకక ఏమైంది? ప్రభగ్న, ప్రభగ్న భగ్నము అయిపోయింది, నాశనము అయిపోయింది. అంటే ఇంత చక్కగా జరగవలసినటువంటి రాత్రి ఇది, ఆ రాత్రి కాస్త భగ్నము, నాశము అయిపోయింది. అందుచేత తాపసః వా భవిష్యామి నియతః వృక్షమూలికః న ఇతః ప్రతిగమిష్యామి తాం అదృష్ట్వా అసితేక్షణం. మళ్ళీ ఇంకొక ఆలోచన వచ్చింది ఆయనకి. సరే పోనీ, తాపసః వా భవిష్యామి, వా లేనట్లయితే ఈ సీత కనబడలేదు కాబట్టి నేను తాపసః భవిష్యామి, ఒక తాపసిగా నేను ఉండిపోతాను, ఒక తపస్సు చేసుకునేటటువంటి ఒక ముని వ్రతాన్ని పడతాను. నియతుడను అయి, నియమవంతుడను అయి, నియమాలన్నింటినీ పాటిస్తూ వృక్షమూలక, వృక్షమూలంలో కూర్చొని, ఒక చెట్టు కింద కూర్చొని నియమాలు పాటిస్తూ తాపసః భవిష్యామి, నేను ఒక తాపసునిగా, ఒక మునిగా అయినా కాలాన్ని
గడుపుతానే తప్ప గాని నా ఇతః ప్రతిగమిష్యామి. ఇతః ఇక్కడ నుండి నా ప్రతిగమిష్యామి, నేను మాత్రం వెనక్కి తిరిగి వెళ్ళను. చావనన్నా చస్తాను గాని ఇక్కడి నుంచి మాత్రం నేను వెనక్కి తిరిగి వెళ్ళను గాక వెళ్ళను. తపస్సు చేసుకుంటూ ఇక్కడే ఉన్నాను. తాం అదృష్ట్వా అసితేక్షణ, తాం ఆమెను అసితేక్షణ, చక్కటి నల్లని అందమైన కన్నులు కలిగినటువంటి ఆ సీతను అదృష్ట్వా చూడకుండా, ఆమె కనబడకుండా, ఆమెను చూడకుండా, ఆమె కానరాక నేను మాత్రం వెనక్కి తిరిగి నా ఇతః ప్రతిగమిష్యామి, నేను ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళను గాక వెళ్ళను. యది ఇతః ప్రతిగచ్ఛామి సీతాం అనధిగమ్యతాం అంగదః సహితైః సర్వైః వానరైః న భవిష్యతి. మళ్ళీ మొదటికి వెళ్ళాడు. యది ఇతః ప్రతిగమిచ్చామి, యది ఒకవేళ గనక, ఇతః ప్రతిగచ్ఛామి, ఇతః ఇక్కడి నుండి గనక నేను ప్రతిగచ్ఛామి వెనక్కి తిరిగి వెళ్తే, తాం సీతాం అనధిగమ్య, తాం ఆమెను ఆ సీతను అనధిగమ్య పొందలేక, ఆ సీతను కనుగొన లేక, ఆమె ఎక్కడ ఉందో, ఏముందో, ఎట్లా ఉందో, ఇవన్నీ ఏ వివరాలు ఆమెను గురించి తెలుసుకొనకుండా ఇతః ప్రతిగచ్ఛామి, ఇక్కడి నుంచి నేను వెనక్కి తిరిగి వెళ్ళినట్లయితే, అంగదః సహితైః సర్వైః వానరైః న భవిష్యతి. అంగదుడు సహితైః తనతో ఉన్నటువంటి వానరులందరి తోటి, స్నేహితులందరితోటి, సర్వైః వానరైః అందరూ, ఆ సమస్తమైనటువంటి ఆ వానరులందరితోటి కలిసి నా భవిష్యతి, అతను ఇంకా బ్రతక జాలడు. యువరాజు అయినటువంటి అంగదుడు ఇంకా బ్రతక జాలడు, నేను గనక వెనక్కి వెళ్ళి చెప్పాను అని అంటే. ఈ శ్లోకం ఒకటి చాలా ప్రసిద్ధమైన శ్లోకము. వినాశే బహవః దోషాః జీవన్ భద్రాణి పశ్యతి తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవతి సంగమః. ఇంకా డిసైడ్ చేసుకున్నాడు, నేను చావను గాక చావను అని. ఇప్పుడు దాకా సీత కనబడలేదు కాబట్టి నేను చచ్చిపోతాను అనుకున్నాడు. నేను చచ్చిపోతే ఇంతమంది నా వెనకాల చనిపోతారు, కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళను, ఇక్కడి నుంచి వెళ్ళను. సీత జాడ తెలుసుకోకుండా నేను వెనక్కి తిరిగి వెళ్ళానంటే చాలా అనర్థాలు అవుతాయి, కాబట్టి నేను అట్లా వెళ్ళను. ఎందుకంటే వినాశే బహవః దోషాః, వినాశే బహవః దోషాః, వినాశము అంటే నేను మరణించడం. ఒకవేళ గనక నేను ప్రాయోపవేశం చేసుకున్నా, జల సమాధి చేసుకున్నా, చితిలో దుమికిన శరీరాన్ని అంతా కూడా కాకులకి గద్దలకి అప్పగించిన, మునిలాగా చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్న, ఇలా ఏవి నేను చేసినా కూడా వినాశే, ఈ రకమైన ఇలా నేను చనిపోవడంలో దోషాహ బహవః, చాలా దోషాలు ఉంటాయి. ఎందుకంటే ఇంతకు ముందే చెప్పాడు, రాముడు వెనకాలే లక్ష్మణుడు, ఆ వెనకాలే భరత శత్రుఘ్నుడు, ఆ వెనకాలే కైకేయి, కౌసల్య సుమిత్ర, కైకేయి, ఇలా అందరూ అంగదుడితోటి సహా, అంగదుడు కూడా సర్వైః వానరైః సహితః, అందరు వానరతో, సమస్తమైనటువంటి వానర సైన్యం అంతటితోటి కూడి అంగదుడు కూడా నా భవిష్యత్తి ఉండడు, జీవించి జాలడు. కాబట్టి వినాశే బహవః దోషాః, నేను మరణించినట్లయితే బహవః దోషాః, చాలా దోషాలు కనబడుతూ ఉన్నాయి. జీవన్ భద్రాణి పశ్యతి, ఒకవేళ కనుక నేను జీవించి కనుక ఉన్నట్లయితే భద్రాణి పశ్యతి, భద్రాణి శుభములను పశ్యతి, చూస్తాను, శుభములు కలుగును అని. నేను కనుక చనిపోయానంటే దోషాలు అధికము, బ్రతికి ఉన్నట్లయితే శుభములు కలుగుతాయి అని కాదు, కలగవచ్చు. జీవన్ భద్రాణి పశ్యతి, జీవించి ఉన్నట్లయితే భద్రాణి శుభములు పశ్యతి కలుగును, చూడగలను. తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి, అందుచేత వినాశంలో దుఃఖాలే ఉన్నాయి, దోషాలే ఉన్నాయి,
జీవించి ఉండడంలో శుభములు ఉన్నాయి కాబట్టి తస్మాత్ అందుచేత ఆ కారణం చేత ప్రాణాన్ ధరిష్యామి, ప్రాణములను ధరిష్యామి, ప్రాణాలు ధరించే ఉంటాను అంటే ప్రాణాలను ఆ, ఆ, చిక్కబెట్టుకునే ఉంటాను. ధ్రువ జీవతి సంగమ, జీవతి ఒకవేళ కనుక జీవించి ఉంటే ధ్రువో సంగమ, సంగమము ధ్రువ ఎప్పుడో ఒకప్పటికి కలగచ్చు. ఎప్పుడో ఒకప్పటికి వీడు ఎంతసేపటికి ఇంకా హనుమంతుడు రాలేదు అని ఆ అంగదుడు, ఆ సుగ్రీవుడు, ఆ రాముడు వీళ్ళందరూ కూడా ఒకవేళ వచ్చినా ఆ, రావచ్చు ఇక్కడికి, ఈ ఈ లంకకి. ఇక్కడ ఏం జరిగింది చూద్దాము, ఎందుకంటే సంపాతి చెప్పాడు కదా ఇక్కడికి రావణాసురుడు తీసుకొని వచ్చాడు లంకకి అని. అది ఒక నమ్మకం అందరికీ ఉన్నది. అందుకని వాళ్ళందరూ ఎవరన్నా కూడా రావచ్చు. ధ్రువ జీవతి సంగమ, జీవించి ఉన్నట్లయితే సంగమ ధ్రువ, సంగమము కలయిక ఖచ్చితంగా జరగచ్చు. వాళ్ళతోటి సంగమమే కాదు, సీతతోటి. సీత ఎక్కడ ఉన్నది అనేటటువంటి ఆ విషయము తెలియచ్చు. జీవించి ఉండి నేను ఇంకా వెతుకుతూ ఉంటే ఇంకా 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 ఈ లంకంతా మరి ఒకసారి ఆ గాలించి గాలించి వేస్తే ఎక్కడైనా సీత మళ్ళీ నాకు దొరికితే దొరకవచ్చును కూడా. సంగమం అంటే ఆ కలిగి కలయిక మళ్ళీ ధ్రువ నిశ్చయంగా కలగవచ్చు అని. ఏవం బహువిధం దుఃఖం మనసా ధారయన్ ముహు నా అధ్యగచ్చత్తదా పారం శోకస్య కకుంజర. ఏవం ఈ విధంగా బహువిధం అనేక రకాలైనటువంటి దుఃఖం, రకరకాలైనటువంటి దుఃఖాలు. ఏం చేయాలి పాపం, ఏం చేయాలో పాలు పోవటం లేదు అతనికి. బ్రతికుండాలా, వెతకాలా, ఎక్కడ ఆమె కనిపించటం లేదు. బహుశా కొంచెం అలసిపోయి కూడా ఉండవచ్చు, ఎందుకంటే చిరరాత్రి అంటున్నాడు. చాలా కాలము అయ్యింది, చాలా సేపటి నుంచి వెతుకుతూ ఆ, ఉన్నాను. ఎంత వెతికినా ఆమె కనపడటం లేదు. చనిపోవాలనేటటువంటి ఆలోచన వస్తున్నది. మళ్ళీ చనిపోవడం అనేది మంచిది కాదు అని కూడా ఆలోచన వస్తూ ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి అని. ఇది బహువిధం, అనేక విధాలుగా అనేక విధములైనటువంటి దుఃఖాలని మనసాధారయన్ ముహు మాటి మాటికి మనసాధారయన్ మనస్సులో కలిగి, ధారయన్ ధరించి మనసులో ధరించండి, మనసులో కలిగి అంటే వెతకాలా వద్దా, చావాలా వద్దా, జీవించి ఉండాలా వద్దా, వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలా వద్దా, ఇలా టు డూ నాట్ టు డూ, ఇలా రకరకాలైనటువంటి దుఃఖాలు మనసులో కలిగి, మనస్సును ఆవేశించి నా అధ్యగచ్చత్ తదా పారం శోకస్య తదా అప్పుడు అంటే ఇన్ని ఆలోచనలు, మన అనేక విధమైనటువంటి ఆలోచనలు అలా మనస్సులోనే ఆ, కలిగి, మనస్సులోనే అణిగిపోయి, ఎవరితో చెప్పుకొని బాధ తీర్చుకునేటటువంటి అవకాశము కూడా లేక ఉండేటప్పటికీ శోకస్య కదా అప్పుడు శోకస్య పారం, శోకం యొక్క పారం అంటే ఆయనకి ఎంత దుఃఖం కలుగుతున్నదంటే ఆ దుఃఖానికి పారమ, అంతం. ఆ దుఃఖానికి అటువైపు నా అధ్యగచ్చత్, అతడు పొందలేకపోతున్నాడు. ఎంత దుఃఖం పొరలి 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 దుఃఖం వస్తూ ఉన్నది. ఆ పొరలి వస్తూ ఉన్నటువంటి దుఃఖాన్ని మనసులోనే అణుచుకుంటూ ఉన్నాడు. మనస్సులోనే కలుగుతున్నది. ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలి అని ఆ దుఃఖాన్ని మాత్రం అతడు, ఆ దుఃఖం యొక్క అంతం, దుఃఖం యొక్క తీరాన్ని మాత్రం అతడు చూడలేకపోతున్నాడు. అంటే అమ్మయ్య, ఈ దుఃఖాన్ని నేను దాటాను అని ఆ, అన్నటువంటి ఆలోచన లేకుండా ఆ దుఃఖ భారంలో మునిగిపోయి ఉన్నాడు ఆ కపికుంజరుడు. ఇంకా ఆ అధికమైనటువంటి దుఃఖము, ఆ దుఃఖాన్ని ఇట్లా లోపల లోపల అణుచుకుంటూ ఉన్నాడు కదా. ఏం చేయాలి అని ఇప్పుడు ఇంకా కోపం కూడా వస్తుంది. అధికమైనటువంటి దుఃఖం వస్తే ఆ దుఃఖంలో కోపం కూడా రావడం అనేది సహజం. దుఃఖం ఎక్కువగా వస్తే పెద్దగా గొంతు పెట్టుకొని అరిచి ఎదుటి ఎవరు కనబడితే వాళ్ళని
తిట్టటము అనేది, కోప్పట్టం అనేది సహజమైనటువంటి విషయం. మానవ మానవ సహజమైనటువంటి ఆ విషయం. ఇక్కడ అంతా హనుమంతుడు కేవలం ఒక మానవుడి. రామాయణంలోనే మొత్తం పాత్రలన్నీ కూడా కేవలము మానవులు, మానవ జీవితం ఎలా ఉంటుంది, మానవుల యొక్క మనస్సు యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనే అనే వివరణే మనకి రామాయణం మొత్తంలో కూడా. ఎక్కడ రాముడు భగవంతుడు కాదు, ఎక్కడ హనుమంతుడు భగవంతుడు కాదు. రామాయణ కథ వరకు, వాల్మీకి రచించిన రామాయణ కథ వరకు మనకి తులసీదాసు రామచరిత మానసం రాసే వరకు రాముడు మానవుడిగానే మనము అందరూ కూడా మానవుడిగా ఉండి ఎన్ని రకాలైనటువంటి కష్టాలు అనుభవించి ఆ కష్టాల నుంచి కడతేరాడు అని చెప్పడానికి ఆ ఆ, ఈ కథని సహాయంగా తీసుకున్నారు. తులసీదాసు రామచరిత మానసం రాసిన రాముడికి ఒక దేవుడి హోదా ఇచ్చి హనుమంతుడికి కూడా ఒక దైవం అన్నటువంటి స్థితికి తీసుకొని వెళ్ళటంతో అప్పటి నుంచి మనకి, అంటే అప్పుడు ఆనాటి రాజకీయ పరిస్థితులు అలా ఆయనను అలా ఉద్బోధన చేయవలసి వచ్చింది. ఆ ఆయన అలా ఆనాడు అలా రాయబట్టే మనకి ఈనాడు ఇంకా హిందూ హిందూ మతము గాని హిందుత్వం గాని నిలిచి ఉన్నది. లేకపోతే ఈ పాటికి ఎప్పుడో వాళ్ళ వశమే అయిపోయి ఉండేది. అయితే ఈ కోపం వస్తుంది కదా, ఆ దుఃఖాన్ని అణుచుకుంటూ ఉండే ఆ కోపంలో ఇంకా అనుకుంటున్నాడు, ఆహా లాభం లేదు, నేను ఇంకా రావణాసురుణ్ణి వధించాల్సిందే. రావణం వా వధిష్యామి దశగ్రీవం మహాబలం కామస్తు హృతా సీత ప్రత్యాచీర్ణం భవిష్యతి. రావణం వధిష్యామి, రావణం దశగ్రీవం వధిష్యామి. ఆ రావణాసురుణ్ణి, దశగ్రీవం దశగ్రీవుణ్ణి, 10 తలల రావణాసురుణ్ణి, మహాబలం, గొప్ప బలం కలిగినటువంటి, అధికమైనటువంటి బలం కలిగినటువంటి ఆ రావణాసురుణ్ణి వధిష్యామి, నేను ఖచ్చితంగా చంపి వేస్తాను. ఎందుకు చంపి వేస్తానంటే కామం అస్తు హృతా సీత, కామం కామం అస్తు, ఏ ఏమైనా సరే నాకు సీత కనబడటం లేదు, దుఃఖం వస్తున్నది. ఆ సీతని ఈ విధంగా చేసినది ఎవరు? రావణాసురుడు. కాబట్టి ఈ రావణాసురుణ్ణి చంపేస్తాను నేను. కామం అస్తు, ఏమైనా సరే గాని కాక. సీతా హృద, ఈతని చేత, ఈ మహాబలుడైనటువంటి దశగ్రీవుడైనటువంటి రావణుడి చేత సీత అపహరింపబడింది. దానికి ప్రత్యాచీర్ణం భవిష్యతి, అట్లీస్ట్ దానికి ప్రత్యాచీర్ణం అంటే ప్రతీకారం, ప్రతీకారం భవిష్యతి, ప్రతీకారము చేయబడింది అవుతుంది. అట్లీస్ట్ నాకు సీత కనబడలేదు, సీత కనబడకపోయినా కనీసం రావణాసురుణ్ణి చంపితే ఆ సీతని అపహరించినటువంటి, సీతని దొంగలించినటువంటి, సీతని ఎత్తుకొచ్చినటువంటి ఆ రావణాసురుణ్ణి చంపితే ఆ రావణాసురుడి పట్ల నేను ప్రతీకారం తీర్చుకున్న, ప్రతిక్రియ చేసినటువంటి వాడినిగా అవుతాను అంటున్నాడు. ప్రత్యాచీరణం భవిష్యత్తు. ప్రత్యాచీరణం అంటే ప్రతీకారంగా అవుతుంది. అథవా ఏనం, మళ్ళీ ఆలోచిస్తున్నాడు, ఈ రావణాసురుణ్ణి నేను చంపాలా, లేకపోతే రాముడి భార్యని అపహరించుకున్నాడు కాబట్టి తీసుకెళ్ళి రాముడికి అప్పచెప్పాలా అని. అథవా ఏనం సముత్క్షిప్య ఉపర్యుపరి సాగరం రామాయ ఉపహరిష్యామి పశుపతేరివ. అథవా లేనట్లయితే, అంటే నేను దశగ్రీవుణ్ణి కనుక నేను చంపక పోయినట్లయితే, ఏనం అతనిని, ఆ రావణుడిని సముత్క్షిప్య, అతనిని ఎత్తి తీసుకొని పైకి ఎత్తి తీసుకొని ఉపర్యుపరి సాగరం, సాగరం యొక్క ఉపర్యుపరి, సాగరానికి పైనకి తీసుకొని రామాయ ఉపహరిష్యామి, రాముని కొరకు నేను ఉపహరిష్యామి, ఒక బహుమతి లాగా అలా నేను అప్పగించేస్తాను. ఈ రావణాసురుణ్ణి నేను సముద్రం పై నుంచి ఎత్తుకొని తీసుకొని వెళ్ళి అక్కడ రాముడికి అప్పగించేస్తాను. ఎట్లా అంటే పశుపతే ఇవ,
ఏ విధంగా అయితే తప్పైనటువంటి పశువుని వెతికి తీసుకొచ్చి ఆ పశుపతికి, పశువుల యజమానికి ఎలాగైతే అప్పగిస్తారో అలా అలాగా నేను ఈ రావణాసురుణ్ణి తీసుకొని వెళ్ళి రాముడికి అప్పగిచ్చేస్తాను. రాముడు ఏమి చేస్తే అది చేస్తాడు అని, అంటే తను చంపడం కాకుండా రాముడికి నేను అప్పగిస్తాను అని. ఇది చింతా సముత్పన్న సీతాం అనధిగమ్యతాం ధ్యాన శోకా పరీతాత్మ చింతయామాస వానర. ఈ విధంగా రకరకాలైనటువంటి ఆలోచనలు ఊకుమ్మడిగా ముమ్మరంగా అతని మనస్సులో చెలరేగుతూ ఉన్నాయి. ఇది చింతా సముత్పన్న. ఈ విధంగా చింతా సముత్పన్న, చింత చింతలో శోకములో మునిగిపోయినటువంటి వాడై సీతాం తాం అనధిగమ్య సీతాం అనధిగమ్య, ఆ సీతని చూడలేక, ఆ సీత పొందలేక, ఆ సీత కానరాక చింతాం సముత్పన్న, అధికమైనటువంటి దుఃఖము శోకమును పొందినటువంటి వాడై ధ్యాన శోక పరితాత్మ. ధ్యాన శోక, ధ్యాన రకరకాలైనటువంటి ఆలోచనలతోటి, ధ్యానంలో ఉన్నటువంటి ఆలోచనలతోటి, శోక పరీతాత్మ, శోకముతోటి, ధ్యానముతోటి, శోకముతోటి, అంటే ఆలోచనలతోటి, దుఃఖంతో, పరీతాత్మ, అంత మనసంతా నిండిపోయిన వాడే. మనసంతా అతనికి దుఃఖంగా ఉంది. సీత కనపడలేదు, ఏం చేయాలో తెలియటం లేదు, చావాలో తెలియటం లేదు, బ్రతికుండాలో తెలియటం లేదు, రావణాసురుణ్ణి సంహరించాలో తెలియటం లేదు, రావణాసురుణ్ణి సంహరించద్దో తెలియటం లేదు, ఏమి చెయ్యాలి తెలియక చింతయామాస వానర. ఆ వానరుడు చింతయామాస, పరిపరి విధాలుగా అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఈ విధంగా అనుకుంటున్నాడు. యావత్ సీతాం న పశ్యామి రామపత్నీం యశస్వినీం తావత్ ఏతాం పురీం లంకాం విచినోమి పునః పునః. ఇంకా ఫైనల్ గా ఒక డెసిషన్కి వచ్చాడు ఆయన. ఈ దుఃఖాన్ని తట్టుకోలేకపోతున్నాడు ఆయన. ఆలోచనలలో నిమగ్నమైపోయి ఉన్నాడు. ఉండి యావత్ సీతాం న పశ్యామి, యావత్ ఎప్పటి వరకైతే సీతాం న పశ్యామి, సీతాం రామపత్నీం యశస్వినీం న పశ్యామి, సీతను, రామపత్నీం రాముని యొక్క భార్యను, యశస్వినీం యశోవంతురాలైనటువంటిది, కీర్తిమంతురాలైనటువంటి ఆ సీతను నా పశ్యామి, నేను గనక కనుగొనలేకపోతే, నేను గనక చూడలేక పోతే, ఎప్పుడైతే ఆ సీతాదేవి నాకు కనపడదో తావత్, అప్పటి వరకు, ఎప్పుడు సీతాదేవి కనిపిస్తుందో అప్పటి వరకు, ఎప్పుడు కనపడదో అంతకాలము నేను ఏతాం పురీం లంకాం విచినోమి పునః పునః, ఏతాం లంకాంపురి, ఈ లంకాపురిని, లంకానగరాన్ని పునః పునః విచినోమి, పునః పునః మాటి మాటికి ఇంకా 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 వెతుకుతూనే ఉంటాను. సీత కనబడేదాకా ఆ యశోవంతురాలైనటువంటి రాముని భార్య అయినటువంటి సీత కనబడేంత వరకు నేను ఇంకా ఈ లంకలోనే ఉండి, ఈ లంకలోనే ఇంకా 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 అన్ని గృహాలు కూడా వెతుకుతూ ఉంటాను. ఎందుచేతంటే సంపాతి వచనాత్, సంపాతి చెప్పి ఉన్నాడు. ఆ సంపాతి వచనాత్ చాపి రామం యద్యానయామ్యహం అపశ్యన్ రాఘవ భార్యాం నిర్దహేత్ సర్వవానరాన్. సంపాతి వచనాత్, సంపాతి చెప్పినటువంటి మాటలు, సంపాతి చెప్పాడు. రావణాసురుడు సీతని అపహరించుకొని వెళ్ళాడు, సీతను అపహరించుకొని ఇలా లంకలోకి వచ్చాడని. జటాయువు ఏమో అక్కడ రావణాసురుడు ఎత్తుకొని వెళ్ళాడు, దక్షిణ దిక్కు వైపుకి వెళ్ళాడు అని చెప్పాడు, కానీ లంక అని చెప్పలేదు. కానీ సంపాతి మాత్రము స్పష్టంగా లంకకి వెళ్ళాడు అని చెప్పాడు. ఆ సంపాతి యొక్కటువంటి వచనాత్, వచనముల చేత, మాటల చేత, ఎది ఒకవేళ గనక రామం ఆనయామి అహం నేను రామం ఆనయామి, రాముణ్ణి గనక తీసుకొని వస్తే,
అంటే నాకు సీత సీత నాకు కనపడలేదు అని అక్కడికి వెళ్ళి రాముడికి చెప్పి సీత కనపడలేదు, కానీ మరి సంపాతి ఇక్కడ ఉన్నది సీత అని చెప్పాడు కదా అని నేను రాముడిని కూడా కనుక ఇక్కడికి తీసుకొని అంటే ఇద్దరం కలిసి వెతికితే కనబడుతుందేమో అన్న ఆలోచనతోటి రాముడిని కనుక నేను ఇక్కడికి కనుక తీసుకొని వస్తే అపశ్యన్ రాఘవ భార్య భార్య రాఘవ రాఘవుడు ఆ రఘురాముడు భార్య అపశ్యన్ భార్యను కనుక అపశ్యన్ చూడలేక పోయినట్లయితే భార్య కనుక కనబడక ఆ పోయినట్లయితే సర్వ వానరాన్ నిర్దహేత్, సర్వ వానరాన్ ఆ వానరులందరినీ కూడా అంటే ఇలా తీసుకొచ్చారు ఇక్కడికి తీసుకొస్తే నాకు సీత కనపడలేదు అనుకొని సర్వ వానరాన్ నిర్దహేత్, ఆ వానరులందరినీ కూడా ఆయన కాల్చి వేస్తాడు. దహేత్ కాల్చి వేస్తాడు, నిర్దహేత్ కాల్చి వేస్తాడు. ఆ వానరులని సర్వ వానర ఒక రావణాసురుణ్ణే కాదు మొత్తము అందరు వానరులను కూడా ఆయన దహించి వేస్తాడు సీత గనక ఒకవేళ కనబడక పోయినట్లయితే. అందుచేత ఇహైవ నియతాహార వస్యామి నియతేంద్రియ న మత్కృతే వినశ్యేయు సర్వే తే నరవానరాః. అంచేత ఇహైవ ఇహ ఏవ ఇక్కడే ఈ లంకా నగరిలోనే నియతాహార నియతేంద్రియ నియత ఆహార నియమితమైనటువంటి ఆహారం తీసుకుంటూ అంటే ఇంతకు ముందు చెప్పాడు కదా హస్తాదాన ముఖాదాన చేతికి అందినంత నోటికి అందినంత ఎంత దొరికితే అంత ఒళ్ళో పడినంత ఆ నోట్లో ఆహారం తీసుకుంటూ నియమితమైనటువంటి మితమైనటువంటి ఆహారము దొరికినది ఆ సమయానికి ఏది దొరికితే అది అవి తింటూ నియతేంద్రియ ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించుకున్నటువంటి వాడనే ఇహ ఇహ ఏవ వత్స్యామి ఇహ ఈ లంకా నగరంలోనే వత్స్యామి నేను నివసిస్తాను. న మత్కృతే వినశ్యేయు సర్వే తే వానరాః. మత్కృతే నా కొరకు నా కోసము సర్వే తే నరవానర సర్వే అందరూ సమస్తమైనటువంటి ఆ నర వానరులందరూ కూడా న వినశ్యేయు వాళ్ళందరూ నశించకుందరు కాక వాళ్ళందరూ నశింపబడకూడదు. ఎందుకంటే ఇక్కడ నుంచి వెడితే ఆ రాముణ్ణి కనుక నేను ఇక్కడ తీసుకొస్తే సీతాదేవి కనబడకపోతే అందరినీ కూడా ఆయన మొత్తము రావణాసురుడినే కాదు రావణాసురుడితో పాటు మొత్తము వానరులందరినీ కూడా ఆయన దహించి వేస్తాడు. అందుకని నా కోసంకి నా మూలాన ఈ అంగదుడు సుగ్రీవుడు మొదలైనటువంటి వానరులందరూ కూడా ఎందుకు చంపబడాలి, ఎందుకు నాశనము పొందాలి, అలాంటివేవి జరగకుండుగాక అని అనుకున్నాడు. అనుకొని అలా దిక్కులు చూస్తూ ఉన్నాడు. ఏం చేయాలి, పాలుపోక ఇటు చూస్తున్నాడు అటు చూస్తున్నాడు ఇటు చూస్తున్నాడు అటు చూస్తున్నాడు. ఆ ప్రాకారం ఎక్కి కూర్చొని ఉన్నాడు. అంటే అప్పటికి ఆల్రెడీ 2 సార్లు 3 సార్లు రావణాసురుడి ఆ భవనం అంతా పుష్పక విమానం అంతా వెతికేశాడు. ఏమి వెతకని చోటంటూ అసలు అక్కడ ఏమీ లేదు. అక్కడ కూర్చొని అలా చింతాక్రాంతుడై అన్ని దిక్కులు ఏం తోచనప్పుడు అంతే చేస్తారు కదా, కిందకు చూస్తుంటారు మీదకు చూస్తుంటారు పక్కకు చూస్తుంటారు, పక్క అన్ని దిక్కులు చూస్తూ ఉండగా అప్పుడు కనిపించింది అశోకవనిక చాపి మహతీయం మహాద్రుమ ఇమాం అభిగమిష్యామి నహీయం విచితామయ. ఇప్పటికి దొరికింది ఒక్క చోట ఆయనకి, ఆయన వెతకని చోటు. అశోకవనిక చ అపి మహతీయం మహాద్రుమ ఇయం ఇది అశోకవనిక ఈ అశోక వనము మహతి చాలా గొప్పదైనటువంటి పెద్దది గొప్పది అయినటువంటి ఈ అశోకవనము మహాద్రుమ పెద్ద పెద్ద చెట్లతోటి కూడి ఉన్నటువంటి ఈ అశోక వనము ఇమాం అభిగమిష్యామి ఇమాం దీనిని ఈ అశోకవనంలోనికి అభిగమిష్యామి నేను ప్రవేశిస్తాను, నేను వెళ్తాను ఈ అశోక వనంలోకి. పెద్దదైనటువంటి అందమైనటువంటి పెద్ద పెద్ద చెట్లతోటి ఉన్నటువంటి ఈ అశోకవనము
ఇక్కడ ఉంది, దీనిలోనికి నేను ప్రవేశిస్తాను. నహి ఇయం విచితామయ, ఇయం ఈ అశోకవనిక మయ నా చేత న విచిత, వెతకబడలేదు, నా చేత వెతకబడలేదు అంటే నేను వెతకలేదు. ఈ అశోకవనం ఇక్కడ ఇంత పెద్ద మహా వృక్షాలతోటి ఉన్నటువంటి ఈ వనం ఉంది, ఆ ఆ లంకా నగరాన్ని ఆనుకుని, దాన్ని అది నేను వెతకలేదే. ఈ పెద్ద పెద్ద చెట్లతోటి ఉంది, అన్ని వనాలు, ఉపవనాలు, క్రీడావనాలు, దీర్ఘికలు అన్ని వెతికాను, కానీ ఈ అశోకవనిక వనాన్ని నేను, పెద్ద పెద్ద చెట్లతో ఉన్న వనాన్ని నేను వెతకలేదే. ఇప్పుడు నేను ఈ వనాన్ని వెతుకుతాను అనుకున్నాడు. అనుకొని ఇప్పుడు అన్ని చోట్లకి వెతికాడు. అన్ని మనస్సు ఎంత చంచలంగా రకరకాలైనటువంటి ఆలోచనలతోటి ఆ సతమతము అవుతున్నాడు. ఏం చేయను, ఏం చేయను, చనిపోనా, రాముడికి చెప్పనా, రావణాసురుణ్ణి సంహరించనా, సీత కనపడకుండా నేను ఎట్లా వెనక్కి వెళ్ళేది, ఒక వినాశము, నేను నన్ను నేను చంపివేసుకుంటే దాంట్లో దోషాలే ఉన్నాయి తప్ప గాని లాభాలేమీ లేవు. ఒకవేళ బ్రతికి ఉంటేనే లాభము, శుభాలు సమకూరుతాయి. నేను ఎప్పటికన్నా సీ ఒక చూడగలను, సీతని చూడగలను, రాముణ్ణి చూడగలను, సమాగమం ఎప్పటికైనా జరగగలుస్తుంది అని ఇలా అంతా ఆలోచించుకుంటూ ఉన్న ఉన్నవాడికి ఉన్న ఉండి ఇప్పుడు అశోకవనం ఒకటి కనిపించింది. ఇది ఒక్కటి నేను వెతకలేదు, ఇది వెతకాలి అన్నాడు. ఈ అశోకవనంలోనికి వెళ్లే ముందు దేవతలందరికీ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఇంత నేను వచ్చాను, ఇక్కడికి అంతా వెతికాను, ఎక్కడా దొరకలేదు. ఆయన మొట్టమొదట మహేంద్రగిరి దాటేటప్పుడు అందరికీ నమస్కరించుకున్నాడు. సూర్యుడికి నమస్కరించుకున్నాడు, ఇంద్రుడికి నమస్కరించుకున్నాడు, దేవతలకి నమస్కరించుకున్నాడు, తండ్రికి నమస్కరించుకున్నాడు. అందరికి నమస్కరించుకొని ఆ సముద్ర లంఘనం చేసిన వాడు లంకలోకి దిగగానే మొట్టమొదటగా తనకి లంక నగరంలో ఆ లంకిణి ఎదురు పడగానే, ఆ లంకిణితోటి యుద్ధం చేయంగానే ఆయన అసలు ఈ లంకలో ప్రవేశించిన తర్వాత దేవదేవతలకు అందరికీ కూడా నమస్కరించుకొని సీతాదేవిని వెతకాలి అన్నటువంటిది ఆలోచన రాలేదు. ఎందుచేతంటే వెంటనే లంకిణి వచ్చేసింది. లంకిణిని ఆ, సంహరించి ఆ ఉత్సాహంతో లోపలికి వచ్చేసాడు. ఇప్పుడు ఆయనకి ఈ అశోకవనంలో వెతకాలి అన్నప్పుడు దేవతల యొక్క సహకారం కూడా దేవదేవతల యొక్క సహకారం కూడా చాలా అవసరం. మనకి తెలియని ఒక అదృశ్య శక్తి ఏదైతే మనల్ని నడిపిస్తున్నదో ఆ అదృశ్య శక్తి యొక్క అవసరము చాలా ఉంటుంది అన్నటువంటి జ్ఞానోదయం అనాలి ఇప్పుడు. అలాంటి స్థితి ఇప్పుడు కలిగి హనుమంతుడికి ఇప్పుడు అందరికీ నమస్కరిస్తూ ఆ ఉన్నాడు. అందరూ అంటే అందరూ దేవతలు, ఎంతమంది దేవతలు ఉంటే అందరూ కూడా ఈ యొక్కటువంటి కార్యములో తనకి సహకరించాలి అని కోరుకుంటూ వసూన్ రుద్రాన్ తదా ఆదిత్యాన్ అశ్వినౌ మరుతః అపి చ నమస్కృత్వా గమిష్యామి రక్షసాం శోకవర్ధనః. వసూన్ అష్ట వసువులు వీళ్ళందరూ కూడా ఆ ఏం చెప్తారు అంటే, శాస్త్రకారులు, మహాపురుషులు, లోకోపకారులు, దేవతలు వీళ్ళందరూ కూడా ఒక అదృశ్య శక్తితో అదృశ్య రూపంలో ఆ లోకంలో అలా తిరుగుతూ ఆ ఉంటారట. ఎప్పుడు వాళ్ళు ఎక్కడ ఎవరిని అడ్డుకోవాలో, ఎవరికి ఏది ప్రసాదించాలో దాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. ఎవరికి ఏది రాసి పెట్టుందో అలా ఉంటుంది. ఎవరికి ఏది రక్షణ కావాలో అది వాళ్ళు ప్రసాదిస్తూ ఉంటారు. మనకి ఎన్నోసార్లు వింటూ ఉంటాం, పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. యాక్సిడెంట్లు అవుతూ ఉంటే కొంతమంది రక్షింపబడుతూ ఉంటారు, కొంతమంది చనిపోతూ ఉంటారు. కొన్ని కార్యాలను నిర్వహించేటప్పుడు ఏదో శక్తి, ఆ అదృశ్య శక్తి అలా వచ్చి ఆ కార్యాన్ని అలా చాలా తేలికగా చేసేస్తుంది. మనకి అనుభవంలో కూడా అలానే చాలాసార్లు జరుగుతూ ఉంటుంది. మన ఏదో ఒక మనకు తెలియదు ఏ శక్తి, ఏదో ఒక అదృశ్య శక్తి మన చేత ఆ మార్గంలో ఆ నడిపిస్తూ ఉంటుంది.
అంటే అలాంటి వాళ్ళు లోకంలో సంచరిస్తూ ఉంటారు అని శాస్త్రం చెప్తుంది. నేను కాదు, శాస్త్రం చెప్తుంది అలా. వసూన్ అంటే అష్ట వసువులు, రుద్రాన్ ఏకాదశ రుద్రులు, తథా అదే విధంగా ఆదిత్యాన్ ద్వాదశ ఆదిత్యులు, అశ్వినవు అశ్వినులు, దేవ వైద్యులు ఇద్దరు, మరుత మరుత్తులు, మరుత సప్త మరుత్తులు, వీళ్ళందరికీ కూడా నమస్కరించి గమిష్యామి రక్షసాం శోకవర్ధన, రాక్షసుల యొక్క శోకవర్ధన, వాళ్ళ యొక్క శోకాన్ని వర్ధిల్లజేయడానికి, వాళ్ళ యొక్క శోకము వృద్ధి పొందడానికి గమిష్యామి, నేను ఇప్పుడు వెళ్తాను. వీళ్ళందరికీ నమస్కరించుకొని నేను వీళ్ళందరికీ ఈ దేవతలందరికీ నమస్కరించుకొని నేను అశోకవనంలోనికి వెళతాను రాక్షసుల యొక్క శోకాన్ని పెంపొందింప చేయటానికి. జిత్వాతు రాక్షసాన్ సర్వాన్ క్ష్వాకు కులనందిని సంప్రదాస్యామి రామాయ యథాసిద్ధిం తపస్వినే. జిత్వా రాక్షసాన్ సర్వాన్ రాక్షసాన్ జిత్వా, రాక్షసులందరినీ కూడా జయించి వేసి, ఇక్ష్వాకుకుల నందిని, ఇక్ష్వాకుకులానికి ఆనందపరిచేటటువంటి ఆ సీతాదేవిని రామాయ సంప్రదాస్యామి, ఆ రాముని కొరకు సంప్రదాస్యామి నేను ఇవ్వగలను. ఈ రాక్షసులందరినీ చంపి వేసి సీతను ఇక్ష్వాకుకులానికి, ఇక్ష్వాకు వంశానికే ఆనందాన్ని సంతోషాన్ని కలిగించేటటువంటి ఆ సీతాదేవిని రాముని కొరకు, రామునికి నేను అప్పగిస్తాను. యథాసిద్ధిం తపస్విని, ఏ విధంగా అయితే తపస్విని తపోధనుడు ఏ విధంగా అయితే సిద్ధిని పొందుతాడో, సిద్ధిని పొందుతాడో ఆ విధంగా నేను కూడా సిద్ధిని పొంది రామునికి సీతను అప్పగిస్తాను. సహ ముహూర్తమివ ధ్యాత్వా చింతావగ్రథితేంద్రియ ఉదతిష్టత్ మహాబాహు హనుమాన్ మారుతాత్మజ. సహా అతడు, ఆ మారుతాత్మజుడు, ముహూర్తమివ ధ్యాత్వా ఒక్క క్షణకాలము అలా ధ్యానము చేసి, చింతావగ్రథితేంద్రియ అన్ని తన యొక్క అటువంటి ఇంద్రియముల అన్నింటినీ కూడా ఆ ఆలోచనలు అనేటటువంటి వాటితోటి అవగ్రంథిత కట్టబడేసినటువంటి వాడే, అతని ఆలోచనలన్నింటినీ కూడా ఒక కొలిక్కి తెచ్చుకున్నటువంటి వాడే, ఆలోచనలన్నీ చేత కట్టబడిన వాడే, ఇంద్రియములన్నీ కూడా ఒక తన వశంలో ఉంచుకున్నటువంటి వాడే. ఉదతిష్టత్ మహాబాహు, ఆ మహాబాహువైనటువంటి ఆ మారుతాత్మజుడు హనుమంతుడు ఉదతిష్టత్ పైకి లేచాడు. అంటే ఇంకా ఈ అశోక వనానికి వెళ్ళాలి, అశోక వనంలోనికి వెళ్ళి నేను సీతాదేవి కోసంకి వెతకాలి అని ఆ తన ఇంద్రియాలన్నింటినీ కూడా అవగ్రత కట్టడి చేసుకొని, ఆలోచనలన్నింటినీ తోటి వాటిని కట్టడి చేసుకొని ఒక క్షణకాలము ధ్యానము చేసుకొని బయలుదేరాడు. ఉదతిష్టత్ ఉద్యుక్తుడు అయ్యాడు, ఇలా ప్రార్థించుకున్నాడు. ఇది కూడా చాలా ప్రసిద్ధమైనటువంటిది. ప్రతిరోజు నిత్య పారాయణ శ్లోకాలలో ఇది ఒకటి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. నమస్తే రామాయ. నమస్తే అండి. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యః నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. నమోస్తు నమః అస్తు రామాయ సలక్ష్మణాయ, రామునికి మరి లక్ష్మణాయ లక్ష్మణేన సహిత సలక్ష్మణాయ లక్ష్మణుని కొరకు నమస్కారములు. నమః అని వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇలా యా అనే చతుర్థి విభక్తి వస్తుంది.
అంటే ఎవరి కొరకైతే నమస్కరిస్తున్నామో వాళ్ళ గురించి అలా చతుర్థి విభక్తి. రామాయమే శివాయ నమస్తు నమః అని అంటాం కదా, అట్లా నమోస్తు రామాయ సలక్ష్మణాయ, రామునికి మరియు లక్ష్మణునికి నమస్కారం. దేవ్యై చ తస్యై జనకాత్మజాయే, దేవి అయినటువంటి జనకాత్మజాయై తస్యై, జనకాత్మజ అయినటువంటి ఆ జనకుని కుమార్తె అయినటువంటి ఆ సీతాదేవికి, తస్యై ఆమె కొరకు కూడా నమస్కారము. నమోస్తు రుద్ర ఇంద్ర యమ అనిలేభ్య, అందరికీ కూడా నమః. రుద్ర రుద్రునకు, ఇంద్ర ఇంద్రుడికి, యమ యమునికి, అనిలేభ్య వాయుదేవుడికి, అందరికీ కూడా నమస్కారం. నమోస్తు చంద్ర అర్క మరుద్గణేభ్య, చంద్రునికి, అర్క సూర్యునికి, మరుద్గణేభ్య సప్త మరుద్గణములకు అందరికీ కూడా నమస్కరించుకొని ఇంకా తన ప్రయాణము మొదలు పెట్టబోతూ ఉన్నాడు. దానికన్నా ముందు అందరి దగ్గర అందరికీ నమస్కారాన్ని చేసుకుంటూ ఉన్నాడు. పరమాత్మ స్వరూపమైనటువంటి రాముడికి, ఆ ప్రకృతి రూపిణి అయినటువంటి సీతాదేవికి, ఆ సహకరించేటటువంటి సమస్తమైనటువంటి ప్రకృతికి అందరికీ కూడా నమస్కరించుకొని ఆయన అలా ముందుకి సాగబోతున్నాడు. సతేభ్యస్తు నమస్కృత్వా సుగ్రీవాయ చ మారుతి దిశాః సర్వాః సమాలోక్య అశోకవనికాం ప్రతి గతః. సహ తేభ్యః తు నమస్కృత్య సుగ్రీవాయ చ మారుతి, మారుతి సుగ్రీవాయ అపి నమస్కృత్య, సుగ్రీవునకు కూడా, తేభ్య వారందరికీ, ఆ రామాదులందరికీ, రాముడు లక్ష్మణుడు సీత చంద్ర సూర్యచంద్రులకు వీళ్ళందరికీ కూడా నమస్కరించుకొని ఆ తర్వాత సుగ్రీవునికి కూడా తన మహారాజు అయినటువంటి ఆ సుగ్రీవునికి కూడా నమస్కరించుకొని దిశః సర్వాః సమాలోక్య, అన్ని దిక్కులకి చూసి, ఆ అశోకవనము ఎక్కడుందో ఆ వైపుకి అంతా కూడా అన్ని దిక్కులకి ప్రసరించి చూసి, అంటే ఎటు పక్క నుంచి తను వెళ్ళాలి అనేది నిర్ణయించుకోవడం కోసం అటువంతా కూడా దిక్కులన్నిటిని చూసి అశోకవనికాం ప్రతి గతః, ఆ అశోకవనం వైపుకి బయలుదేరాడు. స గత్వా మనసా పూర్వం అశోకవనికాం శుభాం ఉత్తరం చింతయామాస వానరో మారుతాత్మజః. సహ అతడు పూర్వం ముందుగా అశోకవనికాం శుభాం మనసా గత్వ, ఆ శుభాం శుభస్కరమైనటువంటి అంటే ఇప్పుడు ఆయనకి కొంచెం మనస్సులో ధైర్యం వచ్చింది, ఇట్లా ఇందులో సీతాదేవి తప్పనిసరిగా ఉండవచ్చును అని. దేవతలందరికీ కూడా నమస్కరించుకున్నారు, వాళ్ళందరి సహకారము తనకి ఉంటుంది అనేటటువంటి ఒక ధైర్యము మనస్సులో కలిగింది. దానితోటి శుభాం అశోకవనికాం, ఆ శుభస్కరమైనటువంటి శోభనవనమైనటువంటి ఆ వనాన్ని పూర్వం మనసాగత్వ, పూర్వం ముందుగా మనసాగత్వ, మనస్సులో అక్కడ దాకా వెళ్ళిపోయాడు. ఆ అశోకవనం దగ్గరికి వెళ్ళాడు. ఎట్లా ఉంటుంది, దిక్కులన్నీ చూస్తున్నాడు. అటు పక్క చూస్తున్నప్పుడు అశోకవనం కనబడింది. ఆ కనబడిన తర్వాత అది ఎక్కడి నుంచి వెళ్ళవచ్చు, దానిలోకి ప్రవేశానికి ఏమి చేయాలి, దానికంతా ఎవరన్నా కాపలాదారులు ఎవరైనా ఉంటారా, అసలు దానిలోకి నేను ఎలా ప్రవేశించాలి, ఈ ఉన్నటువంటి ఆకృతితోటి వెళ్ళాలా, లేకపోతే ఆకృతిని ఏమైనా కుదించుకోవాలా, లేదా ఆకృతిని ఏమైనా విస్తరించుకోవాలా, ఇలాంటివన్నీ అన్నమాట. అందుకని ముందు మనసా గత్వ, మనస్సులోనే అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ ఫలానా చోటుకి వెళ్తే ఫలానా ఎక్కడ వెళ్ళాలి, మనం కూడా ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్తాం అనుకోండి, ఫలానా ఆఫీసులో ఆ ఫలానా ఆఫీసర్ ని కలవాలి అని అంటే మనము గేట్ 1 లో నుంచి వెళ్ళాలా, గేట్ 2 లో నుంచి వెళ్ళాలా, గేట్ 2 లో నుంచి వెళ్తే అతనికి దగ్గరగా అవుతుందా, ఇలా ఆలోచించుకుంటాం కదా. అలా ఆయన కూడా మనసా గత్వ, మనస్సుతోటి అక్కడికి ముందుగా వెళ్ళి ఉత్తరం చింతయామాస వానరు మారుతాత్మజ, ఆ వానరుడు మారుతాత్మజుడైనటువంటి ఆ వానరుడు ఉత్తరం చింతయామాస, ఆ తరువాత చెయ్యవలసినటువంటి పని ఏదైతే ఉందో ఉత్తరోత్తరం, ఆ తరువాత ఏమి చెయ్యాలి అనే దాన్ని ఆలోచిస్తూ చింతయామాస, దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. నేను నెక్స్ట్ ఏం చెయ్యాలి, ఎలా వెళ్ళాలి, మనసులో అక్కడికి వెళ్ళిపోయాడు. ముందు ఆ మనస్సులో ప్రవేశించేశాడు అశోకవనంలోకి, ఇంకా ఫిజికల్ గా వెళ్ళలేదు. మనస్సుతో అట్లా వెళ్ళి అక్కడ వెళ్ళి నేను ఎలా అక్కడ ప్రవర్తించాలి,
ఏం చేయాలి, దాని అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెయ్యాలి అని ఆ ఉత్తరం చింతయామాస, ఉత్తరం తర్వాత చేయవలసినటువంటి కార్యాన్ని గురించి ఆలోచించాడు. ధ్రువం తే రక్షో బహుళా భవిష్యతి వనాకుల అశోకవనికా పుణ్య సర్వ సంస్కార సంస్కృత. ఎందుచేతను అంటే ధ్రువం హి రక్షో బహుళా భవిష్యతి వనాకుల. ఆ వనంలో వనాకులము వనములు అత్యధికమైనటువంటి వృక్షాలన్నీ ఉన్నటువంటి ఆ ఆ వనంలో బహుళాహ రక్షః భవిష్యతి. బహుళాహ అనేక మంది రక్షక భటులు, ఆ వనాన్ని రక్షించే వాళ్ళు కాపలాదారులు భవిష్యతి ఉంటారు. ధ్రువం ఖచ్చితంగా. ఎందుకంటే ఆ వనం ఎంత అందంగా ఉంది అని అంటే ఆ అందంగా ఉన్నటువంటి వనాన్ని రక్షించేందుకు, కాపాడేటందుకు రక్షక భటులు, వనపాలకులు చాలా మంది ఖచ్చితంగా అక్కడ ధ్రువం ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే అశోకవనిక పుణ్య, ఇది చాలా శుభస్కరమైనటువంటిది, పుణ్యవంతమైనటువంటి అశోకవనము సర్వ సంస్కార సంస్కృత. సర్వ సంస్కారముల చేత అన్ని రకాలైనటువంటి సంస్కారముల చేత అంటే ఆ చెట్లన్నీ పాదులు పెద్ద పెద్ద చెట్లకి వాటికి చుట్టూరా కూర్చునేందుకు అరుగులు, ఆ చెట్లు కొమ్మలు సరిగ్గా సరైనటువంటి విధంగా విస్తరించి ఎట్లా ఉండాలో, కొమ్మలు కిందకి వేలాడుతూ నడిచే వాళ్ళకి అడ్డు తగలకుండా సమానంగా సంస్కరింప చేయబడి సరైనటువంటి ఎరువులు అన్ని వేయబడుతూ చక్కగా పూలు పుష్పాలతోటి అనేక విధాలుగా సర్వ సంస్కార సంస్కృత, సర్వ విధములైనటువంటి సంస్కారముల చేత అంటే ఆ చెట్టుని ఎలా పెంచాలి అనేటటువంటి విధంగా పెంచబడి ఆ సంస్కరింపబడినటువంటి ఆ పుణ్యవంతమైనటువంటి ఆ అశోకవనాన్ని రక్షించేవాళ్ళు ఖచ్చితంగా బహుళాహ ధ్రువం చాలా మంది ఉంటారు. రక్షిణశ్చాత్ర విహిత నూనం రక్షంతి పాదపాన్ భగవానపి సర్వాత్మ నాతి క్షోభం ప్రవాయతి. రక్షిణాః చ అక్కడ రక్షిణాః నూనం ఖచ్చితంగా విహితాః అక్కడ నిలపబడి ఉంటారు. చాలా మంది ఖచ్చితంగా రక్షక భటులు, వనపాలకులు అక్కడ ఉంచబడి ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా పాదపాన్ రక్షతి, వాళ్ళ చెట్లన్నింటినీ కూడా రక్షిస్తూ ఉంటారు. అంటే రకరకాలైనటువంటి జంతువుల చేత గాని, క్రూర జంతువుల చేత గాని ఆ పాదపాలకి, ఆ చెట్లకి ఎటువంటి హాని జరగకుండా కాపాడుతూ ఉంటారు. ఎందుకని అంత ఖచ్చితంగా అనుకుంటున్నాను అని అంటే భగవానపి సర్వాత్మ నాతి క్షోభం ప్రవాయతి. భగవంతుడైనటువంటి ఆ వాయుదేవుడు కూడా సర్వాత్మన తన అన్ని విధాల నా అతిక్షోభం ప్రావయతి. నా అతిక్షోభం దానికి ఆ చెట్లకి క్షోభ కలిగించేటటువంటి విధంగా, అంటే గట్టి పెనుగాలి వీచేసి చెట్లన్నీ ఇలా ఊగిపోయి ఆ చెట్టుకి బాధ కలిగేటటువంటి, ఆ పాదపానికి, ఆ వృక్షానికి బాధ కలిగేటటువంటి విధంగా, చెట్ల మీద ఉన్నటువంటి పూలన్నీ రాలిపోయేటటువంటి విధంగా అట్లా కాకుండా నా అతిక్షోభం నా ప్రావైతి. అతిక్షోభం వాటికి క్షోభ కలిగించేటటువంటి విధంగా, చెట్లకి హాని కలిగించేటటువంటి విధంగా, చెట్లకి బాధ కలిగించేటటువంటి విధంగా నా ప్రావయతి. ఆయన కూడా వీచడము లేదు. అంటే ఆయన కూడా చాలా మెల్లగా అలా వీస్తూ ఉన్నాడనమాట. అలా మెల్లగా వీస్తూ ఉండడం చేత తీవ్రత లేకుండా నిదానంగా అలా వీస్తూ ఉన్నాడు. దానికి ఆ చెట్లకి ఎటువంటి బాధ కలగకుండా ఉండేట్టుగా. సంక్షిప్తోయం మయా ఆత్మ చ రామార్థే రావణస్య చ సిద్ధిం మే సంవిధాస్యంతి దేవాః సార్షిగణాః స్తులా. సంక్షేపో అయం మయా ఆత్మ, నా చేత నేను సంక్షిప్త నేను సంక్షేపము చేసుకోవాలి. ఎందుకనంటే రామార్థే రావణస్య చ,
రామార్తే రాముని కొరకు, రాముని యొక్క కార్యాన్ని సిద్ధింప చేయడము కొరకు, ఆ సీతాదేవిని వెతకడము కొరకు, రావణస్య చ, ఇంకా రావణుడికి కొరకు కూడా. రావణుడి కొరకు ఎందుకు? రాముడికేమో సీతని వెతకాలి అనేటటువంటి కార్యనిర్వహణ చేయాలి, రావణాసురుడికేమో అతని కంటపడకుండా ఉండాలి. ఈ రెండింటి కొరకు మయా ఆత్మ అయం ఆత్మ సంక్షిప్త, మయా నా చేత, అయం ఆత్మ నా ఈ యొక్కటువంటి శరీరము సంక్షిప్త, సంక్షేపము అంటే చిన్నదిగా చేయబడవలెను. సిద్ధించ మే సంవిధాస్యంతి దేవాహ, దేవాహ దేవతలు, సార్షిగణాహ స ఋషిగణాహ, ఋషిగణములతో సహా ఇహ ఇక్కడ సిద్ధిం మే సంవిధాస్యంతి, నాకు సిద్ధిని పొందింపగలరు, నాకు సిద్ధిని ఇవ్వగలరు. ఋషిగణమంతా కూడా, దేవతలంతా కూడా నాకు ఈ కార్యమునందు సాఫల్యమును ఇద్దరు కాక. బ్రహ్మ స్వయంభూ, ఇంకంత వరుసగా దేవతలు, బ్రహ్మ స్వయంభూ భగవాన్ దేవాహ చైవ దిశంతు మే సిద్ధిం అగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రధృత్ వరుణః పాశహస్తశ్చ సోమాదిత్యై తథైవ చ అశ్వినౌ చ మహాత్మానౌ మరుతః సర్వ ఏవ చ. వీళ్ళందరూ బ్రహ్మ స్వయంభూ భగవాన్ దేవాహ మే దిశంతు, వాళ్ళందరూ నాకు ఏ ఏ ఏ యొక్క ఏ మార్గంలో నేను వెళ్ళగలను, ఏ మార్గంలో నేను వెళ్ళాలి, ఎటువంటి దారిని నాకు ఇవ్వాలి, అవన్నీ కూడా నాకు వీళ్ళు ఈ దేవతలందరూ కూడా నాకు చూపించగలరు. సిద్ధిం మే దిశంతు, నాకు సిద్ధిని దిశంతు చూపగలరు. అంటే ఏం చేస్తే, ఎలా చేస్తే, అంటే నేను సంక్షిప్తం చేసుకున్నాను శరీరాన్ని, ఇక్కడ నుంచి సీతను వెతకడానికి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత నేను ఎలా ఆమె చేత, ఆమె కళ్ళ పడాలి, ఆమెతోటి ఎలా నేను ప్రవర్తించాలి, ఇవన్నింటినీ కూడా నాకు వాళ్ళు బోధించగలరు. అగ్ని, వాయు, పురుహూతుడు అంటే ఇంద్రుడు, వజ్రధృత్ అన్నా కూడా ఇంద్రుడే. వరుణ పాశహస్త చ, పాశహస్తుడు అంటే సాధారణంగా యముడు. పాశహస్త సోమ ఆదిత్య తథైవ చ అశ్వినౌ మహాత్మానౌ మరుతః సర్వ ఏవ చ, వీళ్ళందరూ కూడా నాకు సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చ యః ప్రభుః దాస్యంతి మమ చే అన్యే అదృష్టాః పతిగోచరా. వీళ్ళందరూ కూడా నాకు ఏ మార్గంలో వెడితే, ఎటువంటి మార్గమునందు నాకు సిద్ధి లభిస్తుందో అటువంటి ఆ సిద్ధి మార్గమును, ఆ కార్య సాఫల్యం యొక్క మార్గమును, హనుమంతుడు అంటే కార్య సాధక లక్షణాలు ఎవరిలో ఉన్నాయి అని చెప్పాలంటే మొట్టమొదటి పేరు హనుమంతుడి పేరే చెప్తారు. కార్యసాధకుడు యొక్క గుణాలు ఎలా ఉంటాయని, అలా విచారానికి లోను కావడము సహజమే. ఆ విచారంలో అలాగే ఉండిపోకూడదు. అనిర్వేద శ్రేయోమూలం. ఆ అనిర్వేదంలో నుంచి నిర్వేదంలో నుంచి బయటికి రావాలి, ఆ విచారంలో నుంచి బయటికి రావాలి. విచారంలో నుంచి బయటికి వచ్చి కార్యము సాధించాలనుకున్నటువంటి కార్యాన్ని ఎలా సాధించాలి అని ఆ కార్య సిద్ధిని గురించి ఆలోచించాలి. అయితే ఇక్కడ ఏమడుగుతున్నాడంటే, ఈ దేవతలందరూ కూడా నాకు ఆ కార్యసిద్ధిని, మార్గాన్ని దిశంతు, వాళ్ళు నాకు చూపుదురు కాక. సర్వాణి భూతాని, సమస్తమైనటువంటి భూతములు అన్ని కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి ఆ సీతాదేవిని చూడడానికి నాకు సహకరింప తగినటువంటి భూతములు అన్నీ కూడా భూతానాం చ యః ప్రభుః, సర్వాణి భూతాని, అన్ని భూతములు కూడా. తర్వాత భూతానాం చ యః ప్రభుః, సర్వభూతముల యొక్క ప్రభువు అయితే ఎవరైతే ఉన్నాడో ఆ ప్రభువు, శివుడు గాని విష్ణువు గాని ఎవరైతే ఉన్నారో ఆ ప్రభువు, అతడు మమ సిద్ధిం దాస్యంతి, నాకు సిద్ధిని ఇవ్వగలడు. ఏచ అన్యే అదృష్టాః పతిగోచరాః. ఇంకా వీళ్ళందరూ, ఈ దేవతలందరూ
ఇంతకు ముందు ఆ, చెప్పాను కదా, ఇది ఆ, అదృశ్య రూపంలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అదృష్టాహ పతిగోచరాహ, అదృష్ట కనబడకుండా పతిగోచరాహ మార్గంలో, నేను వెళ్ళ సిద్ధి మార్గంలో గోచరాహ కనబడేటటువంటి వారు, ఆ సిద్ధి మార్గంలో ఉండేవారు ఎవరైతే ఉండారో వాళ్ళందరూ కూడా మమ సిద్ధిం దాస్యంతి, నాకు సిద్ధిని ఇవ్వగలరు. నాకు ఆ భూతాలకు అధిపతి అయినటువంటి సర్వేశ్వరుడితో సహా కనబడకుండా మార్గంలో ఉండేటటువంటి ఇతర దేవతలందరూ ఆ, కూడా అన్యే ఇతరులందరూ కూడా అందరూ కూడా నాకు సిద్ధిని ప్రసాదించు గాక అనుకుంటారు. అనుకొని ఉన్నసం పాండుర దంతం అవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యే తద్ ఆర్యావదనం కదాన్వహం ప్రసన్న తారాధి ప్రసన్న తారాధిప తుల్య దర్శనం కదాను అహం, కదా ఎప్పుడు, ఎప్పుడు అహం నేను ద్రక్ష్యే చూస్తాను, ఎప్పుడు నేను చూడగలను ఎవరిని, తత్ ఆమె అది ఆమె ఉన్న ఆ, ఉన్నసం ఉన్నసం ఉన్నతమైనటువంటి నాసం, చక్కటి అందమైనటువంటి ఆ ముక్కు, ఉన్నతమైనటువంటి ముక్కు, చప్పటి ముక్కు కాదనమాట, ఉన్నతమైనటువంటి ముక్కు. అట్లా అని మరి కేసీఆర్ ముక్కు కాదు, మంచి చక్కటి అందమైనటువంటి ముక్కు. పాండుర దంతం తెల్లని పళ్ళు, అవ్రణం మొహం అంతా చక్కగా ఎటువంటి గాయములు, మొటిమలు, మచ్చలు ఇలాంటివన్నీ ఏమీ లేనటువంటి ముఖము. శుచిస్మితం చక్కటి అందమైనటువంటి చిరునవ్వు, తెల్లని శుచిగా తెల్లనైనటువంటి నవ్వు, చిరునవ్వు. పద్మపలాశ లోచనం, పద్మపలాశముల వలె తామర రేకులలాగా ఉన్నటువంటి కన్నులు కలిగినటువంటి తత్ ఆర్యావదనం, ఆ యొక్కటువంటి ఆర్యావదనం, ఆర్యురాలైనటువంటి పతివ్రత అయినటువంటి ఆ సీతాదేవి యొక్క వదనం, ముఖాన్ని కదా అహం ద్రక్షే నేను ఎప్పుడు చూస్తానో కదా. ప్రసన్న తారాధిప తుల్య దర్శనం, ఆమె ముఖ దర్శనము, ముఖ సందర్శనము ఎట్లాంటిది అని అంటే, ప్రసన్న తారాధిప, ప్రసన్నంగా ఉన్నటువంటిది, చల్లగా ఉన్నటువంటిది, శీతలంగా ఉన్నటువంటిది, నిర్మలమైనటువంటిది, నిర్మలమైనటువంటి తారాధిపతి, తారాధిపుడు, తారల యొక్క పతి చంద్రుడు, చంద్రుని యొక్క తుల్య దర్శనం, అతని చంద్రునితోటి సమానమైన నిర్మలమైనటువంటి, ప్రశాంతమైనటువంటి, శీతలమైనటువంటి ఆ చంద్రునితోటి, పూర్ణ చంద్రునితోటి సమానమైనటువంటి దర్శనము కలిగినటువంటి ఆ ఆర్యురాలి వదనమును నేనెన్నడు చూతునో కదా అని అనుకుంటున్నాడు. అని అంటే ఇప్పుడు కొంచెం కొద్దిగా చూడండి, మొదట చెప్పినటువంటి మాటలకి ఇప్పుడు చెప్పినటువంటి మాటలకి కొంచెం కొంచెం మెల్లగా ధైర్యము వస్తుంది, నేను చూడగలను అని. దేవతలని అందరినీ ప్రార్థించుకున్న తర్వాత ఈ దేవతలందరూ తనకి సహకరిస్తారు అన్నటువంటి ఒక ధైర్యం కూడా మనసులో పొటమరిస్తూ ఉన్నది. ఇంకా క్షుద్రేణ పాపేన నృశంస కర్మణ సుదారుణాలంకృత వేషధారిణ బలాభిభూత అబలా తపస్విని కథం ను మే దృష్టిపథ అద్య సా భవేత్. ఇంకా ఈ సీతాదేవి ఎప్పుడు నాకు కనబడుతుందో అనే ఆయన దుఃఖం. ఆ సీతాదేవి అబలా తపస్విని, ఆ తపస్విని, ఆ అమాయకురాలైనటువంటి, ఇక్కడ తపస్విని అంటే తపస్సు చేసుకుంటున్నాను కాదు, తపస్విని అంటే అమాయకురాలు. ఆ అమాయకురాలైనటువంటి అబలురాలైనటువంటి ఆమె క్షుద్రేణ, క్షుద్రుడు, నీచుడు, క్రూరుడు, దుర్మార్గుని చేత, పాపేన పాపిష్టుని చేత, నృశంస కర్మణ, నృశంస అంటే క్రూరము, అహింస నృశంస, నృశంస అంటే నృశంసకి ఆపోజిట్ అహింస. నృశంస క్రూరమైనటువంటి కర్మలాచరించేటటువంటి వాడు, సుదారుణ అలంకృత వేషధారణ, సుదారుణ
అతి దారుణమైనటువంటి అలంకారములు వేషములు ధరించేటటువంటి వాడి చేత ఇవన్నీ ఆ, విశేషణాలు రావణాసురుడికి. క్షుద్రుడు, పాపుడు, నృశంసుడు, దారుణమైనటువంటి అలంకారాలు ఆ, వేషాలు ధరించేటటువంటి వాడి చేత బలాభిభూత అభిభూత బలాత్కారంగా అభిభూత ఆ, బలాత్కారంగా అభిభూత తిరస్కరింపబడినటువంటి ఆ అబల తపస్విని కథం మే దృష్టిపద జస భవేత్. కథం ఎలా ఈ ఆ, ఎలా ఎప్పుడు కథం ఎన్నడు మే దృష్టిపదే నా యొక్కటువంటి దృష్టిపదంలో నా యొక్కటువంటి కంటి యొక్క మార్గంలో ఒక అద్య సా భవేత్, అద్య ఇవాళ సా భవేత్, ఆమె రాగలదు. ఎప్పుడు నా కంటి చూపులోకి నా కంటి మార్గంలోనికి అంటే నా దృష్టిపదంలోకి నా చూపులకి ఆమె రాగలుగుతుంది. ఇటువంటి రాక్షసుని చేత బలా అభిభూత బల అభిభూత బలంగా అతి బలంగా తిరస్కరించినటువంటి అటువంటి నీచుడుని తిరస్కరించినటువంటి ఆ తపస్విని అయినటువంటి అబలురాలైనటువంటి ఆమెను నేను ఎప్పుడు చూస్తానో కదా. ఈ బలంగా అతడు అపహరించాడు ఆ సీతని. అపహరించినటువంటి సీతని నేనెప్పుడు చూస్తాను, నాకిప్పుడు ఆమె కనబడుతుంది అని దుఃఖపడుతూ ఈ 13వ సర్గని ముగించారు వాల్మీకి మహర్షి. క్షుద్రేణ పాపేన నృశంస కర్మణ దారుణాలంకృత దారుణమైన అంతకుముందు అక్కడంతా రకరకాలైనటువంటి అలంకారాలు వర్ణించాడు. ఆ అలంకారాలన్నిటిని ధరించినటువంటి ఆ సుదారుణ అలంకృత వేషధారణ ఆ సీతాదేవిని అపహరించినప్పుడు వేరే ఒక రకమైనటువంటి వికృతమైనటువంటి ఇంకొక వేషం వేసుకున్నాడు, సన్యాసి వేషం వేసుకుని ఉన్నాడు. ఇక్కడేమో 10 తలల రావణాసురుడిలాగా ఉన్నాడు, రకరకాల ఆభరణాలు ధరించి ఉన్నాడు. అలాంటి వాడు అలా బల అభిభూత అబల బలాత్కారంగా ఆమె అతని చేత అపహరింపబడింది. ఆ అపహరింపబడినటువంటి ఆ అబలురాలైనటువంటిది ఆ తపస్విని అమాయకురాలైనటువంటిది ఆమె పాపం ఏమీ తెలియదు, సన్యాసి అనుకొని భిక్ష వేయడానికి వస్తే అపహరించుకొని వెళ్ళిపోయాడు. ఈ క్రూరుడైనటువంటి వీడి రాజ్యంలో ఆమె ఎలా ఉన్నదో కదా, ఎప్పుడు నా దృష్టి పథంలోనికి నా కంటి మార్గంలోనికి కంటి చూపులోనికి ఆమె పడగలదు అని బాధపడుతూ ఈ సర్గ ముగిస్తున్నారు.